Yes, sir. Good evening, sir. Sir. Number series, sir. Number series, sir. Number series. Recording in progress. Number series, sir. Not, sir. Almost completed, sir. Completed, sir. Writers. Different series, product series, square series, combination series, and general series. Two types. Sir. Constant difference and increment decrement difference. $26. Yes, sir. EV. EV, sir. Nani, sir. Virgins. Prabha. అల్లరి సార్ అల్లరి Prabhas. Pawan Kalyan. పావలా పావలా Yes, sir. ఎస్ సార్
K, sir. K, K. L. sir. D, sir. Bharat. F. F. Boys. Y. Boys. Boys. వచ్చిన ఇంట్లో మొత్తం అట్లాంటివి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళందరూ సారీ ఈవి అంటే ఏమన్నా సార్? ఈవి అంటే మూవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఈవి సార్, ఈవి. ఓకే. No, sir. No, sir. ఎం. T. 20. ఎం. కోడ్స్ చెప్పండి. ఓ అడిగి రండి. 17. 17. 17. 17. 15. 20, 24.
Children's Day. $20, $13, $11, Fast return. ఏ సారీ ఎన్ఓపి ఇటు సైడ్ నుంచి కూడా రాయొచ్చా, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా రాయొచ్చా? ఓకే సార్. $27, $27, $27, $27, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ రే పెట్టు.
23. 25. 25. 2. 2. 2. 27. 27. That is A. 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 Yes, sir. No, sir. Z. Yes. Z. Z. Yes, sir. Sir, once again explain, sir. Good. సార్ కండిషన్ 1 మళ్ళీ చెప్పరా? కండిషన్ ఏం పెట్టుకుంటారు అది?
X. V. No doubt, sir. Clear. Yes. Okay, sir. Z. 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 -5. -5. 0. Z. Z. Please. Yes, sir. Yes, sir. Ten. 7. 7. 4. 1. 1. -3. -3. -3. -3. Yes, sir. X. X. W. W, sir. W sir, W. Hey, W. sound దగ్గర అబ్బా రే. సార్ ఒక డౌట్. సార్ ఇప్పుడు అక్కడ -3 చేస్తే ఎక్స్ కూడా రావచ్చు కదా సార్? ఏ ఉంది కదా, ఏ కంటే -3 చేస్తే ఎక్సే కదా సార్, రివర్స్ వెళ్తే జెడ్ వై ఎక్స్ కదా సార్. మై ఎస్ సార్. ఓకే సార్. సార్ ఆప్షన్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు కదా సార్? ఆప్షన్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు కదా సార్ అది? ఓకే సార్. ఓకే.
యాడ్ చేసుకుంటూ వెళ్తుంది కదా సార్ 2 3 4 అలా సార్. టూ 3 సార్. 11 కే సార్. 16 ఎస్ సార్. 24 2 సార్. ప్లస్ 2 ఎస్ సార్. 12 -3. It's got a bit of an advantage. 17 Straight away, a little bit of 7. shade. You can see that seam is slightly pointed towards Q. first slip. Q. That ball getting a little bit of extra bounce, so there's a little bit of risk behind it. నో సార్. సార్. 13 ఎస్ సార్. నో సార్. సార్. Yes, sir. Answer is 2 option. 2. Alternative or +2. Yes. 14 ప్లస్ ఎస్ సార్. Sir. ఆప్షన్ 2 సార్.
Yes, sir. Okay, very good. Right, what is the logic, guys? Anyone? Sir, అక్కడ ఫస్ట్ లెటర్ కి సెకండ్ లెటర్ కి మధ్య డిఫరెన్స్ 3 ఉంది సార్. Okay. So actually B is equal to 2, C is equal to 3, D is equal to 4. Okay. Middle one is E is equal to 5. E is equal to 5. Okay. And after that, next one F I G H, sir. Okay. B F కంపేర్ చేస్తే +4 వచ్చింది. Okay. F K కి +5 వచ్చింది సార్. అలాగే K కి మిడిల్ లో ఆప్షన్ లో Okay. +6 యాడ్ చేస్తే Q వస్తుంది. Okay. Right. సో ఈ రిలేటెడ్ గా CD అనేది 3 4 వస్తున్నాయి కాబట్టి ఈ Q కి సంబంధించింది కూడా పక్క పక్కనే వస్తాయి సార్. Okay. షార్ట్ కట్ RS. Right. Yes, very good. Excellent and super and listen. So మనకు అంత ఓపిక లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ కంపేర్ ద ఫస్ట్ లెటర్ అండి. B కోడ్ ఇస్ 2, F కోడ్ ఇస్ 6 అండి. అంటే డిఫరెన్స్ ఎంత అండి? +4. ఓకేనా? రైట్. నెక్స్ట్ F కోడ్ ఇస్ 6 అండి, K కోడ్ ఇస్ 11 అండి. డిఫరెన్స్ ఎంత అండి? +5. నెక్స్ట్ సో 4 5 ఉందండి. డెఫినెట్లీగా నెక్స్ట్ ఏమవుతుంది? +6 అవుతుంది కదా. ఓకే, అంటే సో రైట్. వాట్ ఇస్ ద లెటర్ గైస్? అంటే 11 కి అంటే K కి మనం 6 యాడ్ చేస్తే ఏమవుతుంది? 17 అవుతుంది. 17 అంటే ఏంటి? QA కదా. గో త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ అండి. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ఎలిమినేటెడ్, ఆప్షన్ 4 ఇస్ ఎలిమినేటెడ్ అండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఏమవుతుంది? +7 అవుతుంది. +7 అవుతుంది. అంటే Q కోడ్ ఇస్ 17 అండి. సారీ, Q కోడ్ ఇస్ 17. 17 + 7 ఎంత? 24 అండి. అంటే X కోడ్ ఇస్ 24. అంటే లాజిక్ వర్కౌట్ అయిపోతుంది మనకి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే సరిపోతుంది. మనకి అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ కోడ్ ఎంత అండి? 5 అండి. I కోడ్ ఎంత అండి? 9 అండి. 5 కి 9 కి డిఫరెన్స్ ఎంత అండి? +4 కదా. నెక్స్ట్ రైట్. N కోడ్ ఎంత అండి? 14 అండి. 9 కి 14 డిఫరెన్స్ ఎంత అండి? +5 కదా. ఓకేనా? రైట్ అండి. అండ్ ఇక్కడ 14 కి మనం 14 కి 6 యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది? 20 అవుతుంది. సో 20 అంటే విచ్ లెటర్ అండి? T కదా. QT ఉండాలి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. సార్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. డోంట్ చెక్ ద ఆల్ లెటర్స్ గైస్. ఇట్స్ ఎ టైం వేస్ట్. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Yes, very good. And coming to the next one guys. Coming to the next one. C G E H J I L P N S U T. Find the next letters. Find the next letters. సార్ ఫస్ట్ CG ఉంది కదా సార్. ఓకే. సిని ఈని యాడ్ చేస్తే మిడిల్ వన్ వస్తుంది సార్. సిని మిడిల్. ఓకే. C కోడ్ ఇస్ 3, E కోడ్ ఇస్ 5. 8 3 + 5 8 కాదా? 7 కదా అక్కడ G కోడ్. 8 9 Yeah, somebody saying option 3. Okay, very good అండి. బట్ లాజిక్ ఏంటి? సో ఐ థింక్ ఇట్స్ ఏ సీక్వెన్స్ లెటర్స్ అయితే కాదనుకుంటా నేను. ఎందుకంటే ఫస్ట్ C కోడ్ ఈస్ హౌ మచ్ 3, H కోడ్ ఈస్ హౌ మచ్ 8 అండి. అంటే డిఫరెన్స్ ఎంత అండి? +5. ఓకే. అండ్ నెక్స్ట్ L కోడ్ ఈస్ హౌ మచ్ 12. సో డిఫరెన్స్ ఈస్ హౌ మచ్? +4. ఓకే. నెక్స్ట్ S కోడ్ ఈస్ హౌ మచ్? 19. సో 12 కి మనం ఎంత యాడ్ చేస్తే 19 అవుతుందండి? 7.
7 అంటే ఇక్కడ ఏమైనా లాజిక్ స్ట్రైక్ అవుట్ అవుతుందా 5 4 7 అనేది నో ఎందుకంటే ఇక్కడ సో ప్రాపర్ ఆర్డర్ లేదు ఇంక్రీజింగ్ లేదు డిక్రీజింగ్ లేదు ఒక ప్రాపర్ ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈ లాజిక్ కాదనుకోవచ్చు మనము వేరే లాజిక్ ఏమైనా అప్లై చేద్దామా వేరే లాజిక్ ఏమైనా అప్లై అవుతుందా ఓకే రైట్ అండి లిజన్ గాయ్స్ సార్ ఫస్ట్ సో ఈ కోడ్ ఇస్ 5 జీ కోడ్ ఇస్ 7 అండి ఇఫ్ యూ అబ్జర్వ్ గాయ్స్ సార్ ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ డిఫరెన్స్ ఇస్ హౌ మచ్ గాయ్స్ +2 ఓకేనా నెక్స్ట్ థర్డ్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ డిఫరెన్స్ ఇస్ హౌ మచ్ గాయ్స్ +2 ఇదేమైనా వర్క్ అవుతుందో చెక్ చేద్దామండి ఇక్కడ మనం ఓకేనా నెక్స్ట్ సేమ్ లైక్ దిస్ గాయ్స్ సార్ హెచ్ కోడ్ ఇస్ 8 ఐ కోడ్ ఇస్ 9 ఓకేనా జే కోడ్ ఇస్ 10 అండి అంటే 8కి 9కి డిఫరెన్స్ ఎంత +1 ఉంది 9కి 10కి డిఫరెన్స్ ఎంత ఉంది +1 ఉంది ఓకే ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి అప్పుడు రాకపోతే వేరే లాజిక్కి వెళ్ళిపోదాం మనం రైట్ అండి సో 12కి 14కి డిఫరెన్స్ ఎంత ఉంది +2 ఉంది సో 14కి 16 డిఫరెన్స్ ఎంత +2 లాజిక్ వచ్చేసింది మనకి ఇక్కడ +2 ఉంది ఇక్కడ +1 ఉంది ఇక్కడ +2 ఉంది నెక్స్ట్ ఏమవుతుంది మనకి +1 అవుతుంది అంటే 19కి 20కి డిఫరెన్స్ ఎంత +1 ఉంది 20కి 21కి డిఫరెన్స్ ఎంత ఉంది +1 ఉంది అంటే నెక్స్ట్ ఏం రావాలి ఖచ్చితంగా +2 రావాలి అంటే ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళిపోదాం మనకు ఎక్కువగా ఆలోచించొద్దు ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళిపోదాం ఇక్కడ యూ కోడ్ ఎంత 21 ఎక్స్ కోడ్ ఎంత 24 21కి 24 డిఫరెన్స్ ఎంత +3 కదా అందుకని రాంగ్ అని చెప్పేయచ్చా మనము చెప్పేసేయచ్చు శుభ్రంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ కోడ్ ఎంత 24 జెడ్ కోడ్ ఎంత 26 డిఫరెన్స్ ఎంత +2 వచ్చేసింది నెక్స్ట్ జెడ్ కి బి కి డిఫరెన్స్ ఎంత +2 కదా సో దట్స్ వై ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి క్లియర్ ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దామా రైట్ సో వి కోడ్ ఎంత 21 ఎక్స్ కోడ్ ఎంత 24 సో 20 సారీ వి కోడ్ ఇస్ 22 సారీ వి కోడ్ ఇస్ 22 సో డిఫరెన్స్ ఎంత +2 అండి అండ్ ఎక్స్ కి అండ్ జెడ్ కి డిఫరెన్స్ ఎంత +2 ఓకే రైట్ వెరీ గుడ్ వస్తుందండి ఓకే ఇంకేమైనా వేరే లాజిక్స్ ఉన్నాయా వి కోడ్ ఇస్ 22 So anyone any different logics Andy? But both options are satisfied. ఓకే బోత్ ఆప్షన్ సాటిస్ఫై అండి ఒకసారి చెక్ చేద్దాం నో ఇష్యూ అండి దీని గురించి ఓకేనా అప్ టు నౌ ఎనీ డౌట్స్ గైస్ రిగార్డింగ్ దిస్ ప్రాబ్లమ్ లాజిక్ అయితే కరెక్ట్గానే ఉంది ఎక్కడ మిస్టేక్స్ ఏం లేవు నో ఇష్యూ బోత్ ఆప్షన్స్ ఆర్ సాటిస్ఫై ఇంకేమైనా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే లాజిక్ ఉంటే చెప్పండి చెక్ చేద్దాం క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ హలో సార్ చెప్పండి అండి క్వశ్చన్ లో లాజిక్ తీసుకున్నట్టే ఆన్సర్స్ లో కూడా ఆప్షన్స్ లో కూడా లాజిక్ తీసుకుంటే సెకండ్ అవ్వదు సార్ ఎందుకంటే 24 కి +2 చేస్తే 26 వస్తుంది అవును కానీ ఇక్కడ మనలాగా b కి x కి z కి 2 డిఫరెన్స్ ఉంది z కి 2 డిఫరెన్స్ ఉంది అలా డిఫరెన్స్ ఉంది తప్ప సెకండ్ దానికి ప్లస్ చేస్తే వస్తుంది సార్ ఆన్సర్ సో ఇప్పుడు వి కోడ్ ఎంత అండి 22 అండి ఎక్స్ కోడ్ ఎంత అండి 24 సో డిఫరెన్స్ ఎంత ఉంది +2 ఉంది కదా అంటే ఒక్కొక్క దానికి +2 డిఫరెన్స్ ఇక్కడ +2 అలా కాదు సార్ డిఫరెన్స్ ఉంది రైట్ రైట్ థర్డ్ ఆప్షన్ సార్ థర్డ్ ఆప్షన్ అయి ఉండొచ్చు వై సార్ ప్రతి బ్రేక్ లోని లాస్ట్ లెటర్ కి +4 +5 డిఫరెన్స్ వస్తుంది సార్ ఓకే ఈ +4 చేస్తే 9 9 కి +5 చేస్తే 14 10 కి +6 చేస్తే 10 అదే 20 టీ కి +6 అంటే 27 ఏ వస్తుంది సార్ లాస్ట్ కి ఏ రావాలి అది అదే లాజిక్ మిగతా రిమైనింగ్ లెటర్స్ కూడా అప్లై చేయి వర్కౌట్ అవుతుందా అండ్ సెకండ్ అంటే అలా చూసుకుంటే ప్రతి పేర్ లో లాస్ట్ లెటర్ మిగిలిన పేర్ లో లాస్ట్ లెటర్ కి ఇంక్రిమెంట్ అవుతుంది సార్ +4 +5 +6 రావాలి రైట్ అండి వెరీ గుడ్ ఎక్సలెంట్ మీ లాజిక్ ఒక్కసారి చెక్ చేద్దామండి ఈ లాజిక్ ప్రాపర్గానే ఉంది నో ఇష్యూ అండి వన్ సెకండ్ రైట్ ఇప్పుడు చెప్పండి మీ లాజిక్ చెప్పండి ఒకసారి
సో నెంబర్స్ రాసేస్తాను. C code is 3, G code is 7, E code is 5, H code is 8, J code is 10, I code is 9, L code is 12, P code is 16, N code is 14, S code is 19, U code is 21, T code is 20. Now tell me guys, ఏంటి మీ లాజిక్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఏ లెటర్ కంపేర్ చేయమంటారు? అలా కాదు సార్, ఈ 5 సార్ అండ్ నెక్స్ట్ హెచ్జే లో I 9 సో 5 + 4 9 ప్రతి దాంట్లో లాస్ట్ నంబర్ +4 +5 +6 డిఫరెన్స్ ఇంక్రిమెంట్ అవుతాం. అలా అని చెప్పి మన ఆన్సర్ కన్ఫర్మ్ చేయలేమండి, ఎందుకంటే అదే లాజిక్ మనకి ఇక్కడ అప్లై అవ్వాలి, బిఫోర్ లెటర్స్ కూడా అప్లై అవ్వాలి. ఓకేనా? చెప్పండి. మిడిల్ నెంబర్ ఉందా ఫస్ట్ టర్మ్ లో 7. ఓకే, 7 కి నెక్స్ట్ దాంట్లో 1 ఇంక్రిమెంట్ అవుతుంది +1 8. అలా చేయకూడదు. ఆల్వేస్ చెప్పి మీకు ఇందాకే చెప్పాను, ఆల్వేస్ కంపేర్. లైక్ 8 కి చెప్పండి. మిడిల్ టర్మ్ 10 ఉంది, దీనికి +2 ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 16. ఓకే రైట్, చెప్పండి. +6 లైక్ 10 కి +2 12 సార్. అదే మళ్ళీ మీరు వన్ సెకండ్ మీరు సెకండ్ లెటర్ తీసుకెళ్ళిపోయి ఫస్ట్ లెటర్ కంపేర్ చేస్తున్నారు. మళ్ళీ మీరు అలా కంపేర్ చేయకూడదని చెప్తున్నా నేను. ఆల్వేస్ కంపేర్ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ అండ్ సో ఆన్. గాట్ మై పాయింట్? యా చెప్పండి సార్. CGE అండ్ LPM సిమిలర్ గా ఉన్నాయి అండ్ HJI అండ్ SUT అనేది సిమిలర్ గా ఉన్నాయి. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తారా? సిమిలర్ గా అంటే ఎలా? ప్యాటర్న్ చెప్పండి ఒకసారి. 3 మధ్యలో 7 కదా సార్. ఓకే, 4 5 5 ఇతర ఈలో. ఓకే, మళ్ళా 6 5 7. మీరు ఇక్కడ LPM కూడా రండి. ఓకే, 12 35 14 తర్వాత 15 5 16. ఓకే, అండ్ మీకు HJI అండ్ SUT సిమిలర్ గా ఉంటాయి. చూడండి 9 10 8 9 10 ఇట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడే మిస్ అవ్వలేదు కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ CGE LPM కి సిమిలర్ గా నెక్స్ట్ ఆప్షన్ అదే వస్తుంది కాబట్టి ఆప్షన్ లో ఈ సిరీస్ లో ఏదో సిమిలర్ ఏదో అది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అది అన్నిటికీ సాటిస్ఫై అవ్వట్లేదండి. ఓకేనా? రైట్, నో ప్రాబ్లం. Third option is correct, sir. Third option is correct. చెప్పండి, లాజిక్ చెప్పండి ఒకసారి వన్ థింగ్. థర్డ్ ఆప్షన్ ఓన్లీ కరెక్ట్ సార్. ఇప్పుడు మనము ఈ ఉంది కదా సార్, ఈ 5 అయితే లాస్ట్ I కి మనకి 4 డిఫరెన్షియేషన్, I నుంచి N కి 5 డిఫరెన్షియేషన్, N నుంచి T కి 6 డిఫరెన్షియేషన్, T నుంచి నెక్స్ట్ ఆల్ఫాబెట్ A కి 7 డిఫరెన్షియేషన్. ఓకే, నేను అనుకుంటున్నా మరి వెరీ గుడ్ అండి. మీ లాజిక్ కరెక్ట్. వన్ సెకండ్. సో తను చెప్పిన లాజిక్ కరెక్టే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే ఈ లాజిక్ అనేది రిమైనింగ్ లెటర్స్ కూడా అప్లై అవ్వాలి. అది నేను చెప్తుంది. అక్కడ ఒక్క లెటర్ ప్యాటర్న్ ప్రాపర్ గా ఉందని చెక్ చేయకూడదు మనము. ఓకేనా? ఆ లాజిక్ అన్నిటికీ అప్లై అవ్వాలి, అప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఒక ప్యాటర్న్ ప్రాపర్ గా ఉంది కదా సార్ అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ అంటే నో అండి, అలా ఒక వర్కౌట్ అవ్వదు మనకి. ఓకేనా? రైట్. ఓకే, సో రైట్, ఇది ప్రీవియస్ యొక్క చెప్పండి అండి. ఆడ్ సైడ్స్ ఉన్నాయి కదా CGE అండ్ LPM, వాటిలో ప్రతి నెంబర్ కి 9 డిఫరెన్స్ ఉంది. సో 3 + 9 12, 7 + 9 16, 5 + 9 14. అండ్ మనం HGI అండ్ SUT చూసుకుంటే 8 + 11 19 ఉంది, 10 + 11 21 ఉంది, 9 + 11 20 ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే LPM కి 13 ఉన్న డిఫరెన్స్ ఉన్న నెంబర్ మనం యాడ్ చేసుకోవచ్చు. L + 13, P + 13, N + 13 అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, రైట్. Excuse me, 1 second sir. Like ప్రతి మిడిల్ టర్మ్ కి 1 ఇంక్రిమెంట్, తర్వాత 2 ఇంక్రిమెంట్. Yes sir. For second మిడిల్ టర్మ్ కి 0 increment, 1 increment, second term increment, sir. ఓకే, 7 కి ఎంత ఇంక్రిమెంట్? 3 ఉంది ఇంక్రిమెంట్. 16 + 3 20. ఇక్కడ +6 ఉంది కదా, అగైన్ +3 ఉంది ఇక్కడ. లేదు సార్, ఇక్కడ అంటే ప్రతి మిడిల్ టర్మ్ ప్రతి దాంట్లో మిడిల్ టర్మ్ నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ టర్మ్ వస్తుంది.
అలా కంపేర్ చేయకూడదని చెప్తున్నా ఆల్రెడీ నేను మీకు అలా చెప్తున్నా అదే చెప్తున్నా నేను మీకు అంటే ఇప్పుడు 7 కి ఇంక్రిమెంట్ 7 + 1 8 సార్ ఇక్కడ. వన్ సెకండ్ ఓకే ఆల్వేస్ కంపేర్ ద ఫస్ట్ 12 సార్. ఓకే లెట్ మీ కంప్లీట్ సార్. 10 + 2 12 సార్. నెక్స్ట్ మిడిల్ టర్మ్ 16 సార్. 16 + 3 19 సార్. సో 19 + 4 that is 25. ఓకే 25 you said y. Okay, you said option 3, huh? Right, and no problem అండి, వెరీ గుడ్. ఆప్షన్ సి సార్ ఆన్సర్ సి. ఓకే దీన్ని చిన్న హోల్డ్ లో పెట్టేద్దాం. ఓకేనా, దీన్ని హోల్డ్ లో పెట్టేద్దాం. రైట్ వెరీ గుడ్ ఒక్కసారి చెక్ చేద్దాం దీన్ని, నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు టూ లాజిక్స్ అనేది ప్రాపర్ గా వర్కౌట్ అవుతున్నాయి అక్కడ. ఓకేనా, సో అందుకని దీన్ని జస్ట్ పాస్ చేద్దాం ఈ ప్రాబ్లం వరకు, దాన్ని పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా, అంటే 2 లాజిక్స్ అప్లై అవుతున్నాయి ఇక్కడ. సో మీరు చెప్పే విధంగా అయితే ఆప్షన్ 3 రైట్ అవుతుంది, నేను చెప్పే విధంగా ఆప్షన్ 2 ఆప్షన్ 4 రైట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు 2 లాజిక్స్ ప్రాపర్గానే ఉన్నాయి మనకి అక్కడ. ఓకేనా, అందుకని ఒక్కసారి దాన్ని చెక్ చేద్దాం, మళ్ళీ రిపీట్ చేద్దాం, నో ఇష్యూ. క్లియర్ కదా? ఓకే ఫస్ట్ ఇప్పుడు చూడండి సార్, ఫస్ట్ పేరు థర్డ్ పేరు ఒకలాగా ఉన్నాయి అంటే డిఫరెన్స్ ఒకలాగా ఉంది. సెకండ్ పేర్ కి థర్డ్ పేర్ కి డిఫరెన్స్ ఒకలాగా ఉంది. ఫస్ట్ పేర్ కి థర్డ్ పేర్ కి ఉన్న నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 9 ఉంది సార్. అండ్ సెకండ్ పేర్ కి ఫోర్త్ పేర్ కి ఉన్న ప్రతి లెటర్ డిఫరెన్స్ 11 ఉంది. సో మనం అలాగా థర్డ్ పేర్ కి నెక్స్ట్ వచ్చే పేర్ కి 11 చేస్తే డిఫరెన్స్ వస్తుంది సార్. 12 కి 11 చేస్తే 25 13 చేస్తే 25 వస్తుంది. ఓకే అంటే y 16 కి 13 చేస్తే 29 అంటే c, 14 కి 13 చేస్తే 27 అంటే ఏ. సో ప్రతి పేర్ కి ఆల్టర్నేట్ పేర్ మధ్య డిఫరెన్స్ 9 11 13 ప్లస్ 2 డిఫరెన్స్ యాడ్ అవుతుంది. ఓకే వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. ఓకేనా, సో దాని గురించి మనం మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు మన చెప్పిన లాజిక్ కూడా వర్కౌట్ అవుతుంది కదా, నేను చెప్పింది కూడా వర్కౌట్ అవ్వకపోతే రైట్ ఐ కెన్ యాక్సెప్ట్, నో ప్రాబ్లం అండి. సో మీరు చెప్పింది కూడా కరెక్ట్గానే ఉంది. ఓకేనా, ఒకసారి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. క్లియర్ కదా? ఒక ప్రాబ్లం గురించి మనం స్టాప్ చేసాము, బట్ అది టైపింగ్ మిస్టేక్ సంథింగ్ ఏమన్నా మిస్ అయిందా ఒక్కసారి క్లారిఫై చేస్తాం దాన్ని. క్లియర్ కదా? రైట్, ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే రైట్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. 4th ప్రాబ్లం అంటే సంథింగ్ ఏమైనా మిస్టేక్ అయిందని చెక్ చేద్దాం, చూద్దాం అంతే, అంతకుమించి అవసరం లేదు అక్కడ. రైట్ అండి, నెక్స్ట్ వన్ అండి 5th వన్. సో JQLON. Option 1 sir. Answer. Yeah, very good. What is the logic, guys? 2 is the logic sir. +2 - 2 difference +2 sir. Q की -2 difference. So Alternatives. Yes, very good. Check the +2 alternatives. -2 sir. Right, +2 -2. First letter numbers fast గా నోట్ చేసేస్తాను ఇక్కడ. J code is 10, Q code is 17, L code is 12, O code is 15, N code is 14, P code is 16, K code is 11 guys. They sound like Guys, సో మరీ ఇరిటేటింగ్ గా ఉంది ఈరోజు క్లాస్ మీరంతా. ఓకేనా, రైట్, చెక్ ద ఆల్టర్నేటివ్ లెటర్స్ గాయస్, చెక్ ద ఆల్టర్నేటివ్ లెటర్. సో +2, ఓకేనా, నెక్స్ట్ 12 అండ్ +2. ఓకే, నెక్స్ట్ మనకి ఏం +2 చేస్తే 16 వస్తుంది. కానీ బిఫోర్ లెటర్ మనకు కావాల్సింది అంటే ఇప్పుడు 17 కి 15 డిఫరెన్స్ ఎంత? -2. అంటే 15 - 2 ఎంత అండి? 13 అండి. 13 అంటే ఏంటి? ఎంఏ కదా. ఎస్, వెరీ గుడ్, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, ఎక్సలెంట్. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? Right. Coming to the next one, guys. 6th one. W, sir. W. Very good, excellent, and W. Inka, what is the logic? +2 +4 6. So C code is 3, E code is 5, I code is 9, O code is 15. Check the difference. So 3 and 5 difference is how much? +2 +4 and next +6. Okay, it's next one is +8 వస్తుందండి మనకి ఇక్కడ. 2 4 6 8 guys, it is even numbers, right? And 15 + 8 ఎంతండి? 23 అండి. 23 means W. Option 2 is the right answer. Clear and all of you? Yes, sir. Right అండి. And move on to the next one, guys. Next one. So DEY FFW IGT KHRNIO. What is the next letters? What is the next letters?
always note down letter numbers. So D code is 4, F code is 6, I code is 9, K code is 11, N code is 2. Option 3, sir. Option 3. So very good, option 3. P option 3 na QIN na కాదనుకుంటా నాకు తెలిసి. Let me check guys, sir, no problem. Okay na? So 4 కి 6 కి difference ఎంతండి? Plus 2. Okay, right. 6 కి 9 కి difference is how much? Plus 3. Next 9 కి 11 కి difference is how much? Plus 2. Next 11 కి 14 difference is how much? Plus 3. Okay, again check the difference ఎంతండి? Plus 2 ఉండాలి మనకి ఇక్కడ. Okay na? So 14 plus 2 ఎంతండి? 16. 16 means P guys here. So option 4 is eliminated, option 3 is eliminated. Okay na? Next అండి, E code is 5, F code is 6, E code is 5, F code is 6, and G code is 7, H code is 8, I code is 9, next J code is 10. Okay na? అంటే so 10 J PJ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్, సారీ సెకండ్ ఆప్షన్ కూడా ఉంది కదా, రైట్ అండి. సెకండ్ ఆప్షన్ జేజే ఉంది అక్కడ, అంటే సెకండ్ లెటర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు మనం, సింపుల్ గా డైరెక్ట్ గా. సో థర్డ్ లెటర్ చెక్ చేసి సరిపోయేది మనకి. Y కోడ్ ఎంత? Right, very good. So Y code is 25 and W code is 23 and -2 చేసి సరిపోతుంది ఇక్కడ. సో O code ఎంత? 15. 15 minus 2 ఎంత అండి? 13. 13 means M. Option 2 is the right answer. Clear and all of you? ఇంకేమైనా డౌట్ ఉందా? లాస్ట్ లెటర్స్ -2 చేసండి, విల్ గెట్ ద ఆన్సర్. Y W T R O -2 guys. ఇంకేమైనా డౌట్ ఉందా? సార్ W కి T కి మధ్య డిఫరెన్స్ -3 ఉంది కదా సార్, -2 లేదు కదా. సో 20 Y code is how much guys? 25. ఓకేనా? అండ్ W code is how much? 23. డిఫరెన్స్ ఎంత అండి? ఓకేనా? రైట్. అండ్ కమింగ్ టు ద 8th one guys, ADEIN. Sir, You are very good. W, sir. W, very good, excellent. W. Why? What is the logic? So అంటే A కి D కి డిఫరెన్స్ 2 sir, and D కి E కి 2 plus A ని D ని యాడ్ చేస్తే 4 plus 4 add చేస్తే 5 sir. 4 plus 5 add చేస్తే 9 sir. Okay, very good, excellent అండి. ఇట్ ఈస్ ఎ ఫెబెనోకి సిరీస్ అండి, ఇట్ ఈస్ ఎ ఫెబెనోకి సిరీస్. ఓకే, ఫెబెనోకి సిరీస్ ఏంటి మనకి ఇక్కడ? సో 1 plus 4 ఎంత అండి? 5 అండి. నెక్స్ట్ సో 4 plus 5 ఎంత అండి? 9 అండి. సో 9 plus, ఓకే, సో నెక్స్ట్ ఏమో 9 plus 14 ఎంత? 23. 23 మీన్స్ W. ఇట్ ఇస్ ఎ ఫెబెనోకి సిరీస్. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ? Yes sir. So move on to the next one. I, V, X, L. Find the missing letter D, M. So దీనికి కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వాల్సింది. ఓకే, నో ప్రాబ్లం. So Y code is 9, V code is 22, X code is 24, L code is 12, D code is 4, M code is 13. Yeah, somebody saying option 1, very good, excellent అండి. How అండి? లాజిక్ చెప్పండి. వెరీ గుడ్ అండి. హౌ అండి? మీరు చెప్పింది కరెక్టే ఆన్సరు. హౌ? somebody saying answer options 1, very good. How?
ఓకే రైట్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఆన్సర్ రాకపోవచ్చు ఇది, ఎందుకంటే డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ. సో ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన ప్రాబ్లం కాదండి, ఇది నంబర్ సిరీస్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. ఓకేనా, లెటర్ సిరీస్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇది నంబర్ సిరీస్కి సంబంధించిన ప్రాబ్లం. అండ్ దట్ నంబర్స్ కూడా ఎలా ఉంటాయంటే రోమన్ నంబర్స్ ఉంటాయి మనకి. సో మనం రోమన్ నంబర్స్ ఉంటాయి మనకి. ఓకేనా, రైట్ అండి. సో ఆల్రెడీ నో గైస్ రోమన్ నంబర్స్ అని మనం 1 ఎలా కన్వర్ట్ చేస్తాం, ఇలా నోట్ చేస్తాం మనం ఇక్కడ. ఓకేనా, సో 2ని ఇలా రాస్తాం మనము. ఓకేనా, నెక్స్ట్ 3ని ఎలా రాస్తాం, ఇలా రాస్తాం మనం. ఓకేనా, నెక్స్ట్ 4 ఎలా రాస్తాం, సో 4 ఇలా రాస్తాం. 5ని ఇలా రాస్తాం. అంటే ఇవన్నీ మనకు తెలుసు రోమన్ నెంబర్స్ అనేవి. సో నేను డైరెక్ట్గా నోట్ చేసేస్తున్నానండి, నో ప్రాబ్లం. సో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మాత్రమే వాల్యూస్ రాస్తాను ఇక్కడ. సో ఇవన్నీ నేను రఫ్ చేయొచ్చా, ఈ లెటర్స్ నెంబర్స్ అని రఫ్ చేస్తున్నానండి. ఇవి కూడా ఇక్కడ కింద నోట్ చేస్తాను. 1 సెకండ్. Write the given problem I. So V, X, L, find the missing letters. So D, M. Okay, so I means value how much guys? 1 guys here. I means value how much? 1. And V means 5 guys. I'm writing Roman numbers letters rasnandi ikkada. Okay, next X means 10 guys here. Okay, X means 10. Okay, L means how much guys? Anyone? LCD. సో మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం LCD అని. L వాల్యూ ఎంత? ఎనీవన్? L వాల్యూ ఇస్ 50 గైస్. ఓకే, L వాల్యూ హౌ మచ్? 50. C వాల్యూ హౌ మచ్ గైస్? 100. సో D వాల్యూ హౌ మచ్ గైస్? 500. ఓకే, D వాల్యూ హౌ మచ్ గైస్? 500. నెక్స్ట్ M వాల్యూ హౌ మచ్ గైస్? 1000. ఓకే, M వాల్యూ హౌ మచ్? 1000 అండి. Right, so already know guys sir, L value is 50 and next D value is 500. So next M value is 1000 guys. What is the missing guys here? 500. Okay, 100 is missing guys sir, and it's missing and C value C. So option 1 is the right answer. Roman number values and ikkada. So LCD and good pet kondi manam LCD. Clear? Inka DM values గుర్తుండాలంటే సో డాడీ 500 రూపీస్ ఇస్తే మనకి మమ్మీ 1000 రూపీస్ ఇస్తానండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. డాడీ మమ్మీ గివెన్, డాడీ ఈస్ గివెన్ 500 రూపీస్, మమ్మీ 1000 రూపీస్ గివెన్. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ 9th ప్రాబ్లం? రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ గైస్, 10th ప్రాబ్లం. LO sir. LO. Very good. What is the logic guys? Alternate numbers plus 2 minus 2. ఇంకా anyone? First letter plus 2 sir, second letter minus 2. మనకు అంత ఓపిక లేదండి, లెటర్ పేర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లెటర్ పేర్స్ GT is a pair. ఓకేనా, GT is a pair, JQ is a pair, హైదరాబాద్ సికింద్రాబాద్, పవన్ కళ్యాణ్, ఇండియన్ రైల్వే. ఓకేనా, గో త్రూ ఆప్షన్ వెరిఫికేషన్. ఆప్షన్ వెరిఫికేషన్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, సో GT పేర్ ఉంది మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది. NM is a pair అండి, LO is a pair, LU is a pair అండి. అండ్ LU అనేది పేర్ అవుతుందా? అది ఖచ్చితంగా అవ్వదు. ఓకేనా, సో అది అవ్వదనుకుంటే రిమైనింగ్ ఇప్పుడు చెక్ చేసుకోండి. అంటే GT is a pair అవుతుంది, NM is a pair అవుతుంది, LO కూడా పేర్ అవుతుందండి మనకి. కానీ మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? ఎనీవన్? అంటే ఫస్ట్ లెటర్ చెక్ చేసుకోండి ఒకసారి. G కోడ్ ఎంత? 7. J కోడ్ ఎంత? 10. డిఫరెన్స్ ఎంత? +3. నెక్స్ట్ H కోడ్ ఎంత? 8 -2 అండి. K కోడ్ ఎంత? 11 +3. I కోడ్ ఎంత? 9 -2. అంటే నెక్స్ట్ ఏం రావాలి? +3 రావాలి. ఓకేనా, I కి మనం 3 యాడ్ చేసామనుకోండి ఏమవుతుందండి? 9 + 3 12. 12 అంటే ఏంటి? L కదా. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 1 ఆప్షన్ ఆల్రెడీ ఎలిమినేటెడ్, ఎందుకంటే LU అనేది పేరు కాదు. క్లియర్ ఇప్పుడు? ఓకే, రైట్ అండి. So I will stop here today guys sir. Up to now any doubts guys?